జనసేన టీడీపీ బీజేపీ మధ్య ఓటు బదిలీ 100% జరిగి తీరుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పొత్తును కుదుర్చుకోవడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నో ఎత్తులు వేశారని, వారి కృషి శ్లాఘనీయమని నాగబాబు అభినందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో వారం రోజులుగా 1000 మందికి పైగా కార్యకర్తలతో నాగబాబు ముఖాముఖితో మాట్లాడినట్లుగా తెలిపారు. కార్యకర్తలంతా ముక్త కంఠంతో జనసేనను పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు. నాగబాబు ఇక పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవం లభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా నాగబాబు వెల్లడించారు. జనసేన టీడీపీ బీజేపీ మధ్య ఓటు బదిలీ 100% జరిగి తీరుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పొత్తును కుదర్చడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నో ఎత్తులు వేశారని, వారి కృషి శ్లాఘనీయమని నాగబాబు అభినందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో వారం రోజులుగా 1000 మందికి పైగా కార్యకర్తలతో నాగబాబు ముఖాముఖి మాట్లాడినట్లుగా తెలిపారు. కార్యకర్తలంతా ముక్త కంఠంతో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు. ఇక పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవం లభిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నాగబాబు వెల్లడించారు. గులాబీ బాస్